అల్లూరు మండల జనసేన పార్టీ సీనియర్ నాయకులు కార్తిక్ శర్మ, పలువురు జనసేన నాయకులు ఉపాధి హామీ పథకంలో భాగంగా అల్లూరు మండల పరిధిలోని గోగులపల్లికి వెళ్లే దారిలో జరుగుతున్న ఉపాధి హామీ పనులను పరిశీలించారు. పనిచేస్తున్న శ్రామికులతో వారు ముచ్చటించారు. పనికి ఎప్పుడొస్తున్నారు, కూలీ డబ్బులు ఎంత పడుతున్నాయి, సౌకర్యాలు ఏమైనా కల్పిస్తారా అనే విషయాలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కార్తిక్ శర్మ, మీరు పనిచేస్తున్న ఉపాధి హామీ పథకానికి మంత్రిగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఉన్నారని వారికి తెలిపారు. ఇక నుంచి మీరు కూలీలు కాదని, ఎవరైనా అడిగితే ఉపాధి శ్రామికులమని చెప్పాలని వారికి సూచించారు. అనంతరం పనిచేస్తున్న వారందరికీ కూల్ డ్రింక్స్ అందించారు. ఈ కార్యక్రమంలో మండల నాయకులు కత్తుల విజయ్, బెజవాడ రవి, సుబ్రహ్మణ్యం, బండి జశ్వంత్ రెడ్డి, కేశవాచారి తదితరులు పాల్గొన్నారు. మేము అల్లూరు మండలంలో ఉండేటువంటి జనసేన పార్టీ నాయకులు. మీరు పనిచేసేటువంటి శాఖ ఏంటంటే పంచాయతీరాజ్ శాఖ. మీరు పనిచేస్తారు. మన పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎవరు? పవన్ కళ్యాణ్ సార్. మన పంచాయతీరాజ్ శాఖ మినిస్టర్ ఎవరంటే పవన్ కళ్యాణ్ గారు అనమాట. వారు ఏంటంటే పంచాయతీరాజ్ శాఖని ఎలా అభివృద్ధి చెందాలా, పంచాయతీరాజ్ శాఖ గ్రామాలను ఎలా డెవలప్ చేయాలా అనే కాన్సెప్ట్ పవన్ కళ్యాణ్ గారు తీసుకున్నారనమాట. ఆ తీసుకునే విధానంలో ఈ యొక్క ఉపాధి హామీ పథకం కింద ఎవరైతే పనిచేస్తున్నారో, ఉపాధి హామీ పథకం కింద ఎవరైతే పనిచేస్తున్నారో వాళ్ళు ఉపాధి కూలీలు కాదు, ఉపాధి శ్రామికులు అన్నారు పవన్ కళ్యాణ్ గారు. ఆ పేరు పెట్టింది పవన్ కళ్యాణ్ గారే కాదని చెప్పండి. అది గౌరవ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు పెట్టారు. కాబట్టి ఏంటంటే మేము ఉపాధి శ్రామికులం మాత్రమే, కాబట్టి కష్టపడి పనిచేస్తాం. ఇంకోటి ఏంటంటే జూలై 1వ తేదీ నుంచి ఎంజీ రామ్జీ అనేటువంటి పథకం అమల్లోకి వస్తుంది. ఈ ఎంజీ రామ్జీ పథకం కింద 18 ఏళ్ల నుండి 60 ఏళ్ల వరకు ఉండేటువంటి వాళ్ళకి జాబ్ కార్డ్స్ ఉండాలి. అంటే ఈ శాఖలో ఈ యొక్క ఎవరైతే ఈ ఉపాధి హామీ పథకం కింద పనిచేస్తున్నారో వాళ్ళకి ఎంజీ రామ్జీ పథకం కింద జూలై 1వ తేదీ నుంచి బీబీసీ రామ్జీ కింద వాళ్ళకి 18 సంవత్సరాల నుంచి 60 సంవత్సరాల లోపల ఉండే పనిచేసే వాళ్ళకి జాబ్ కార్డ్ అనేది ఖచ్చితంగా ఉండాలన్నమాట. కాబట్టి ప్రతి ఒక్కటి మీరు తప్పుగా అడగండి. అంటే శ్రామికంగా ఉపాధి శ్రామికంగా పనిచేస్తున్న తీసుకోండి. అలాగే మీరందరూ కూడా ఆ శాఖని, అలాగే మన ఆంధ్రప్రదేశ్లో ఈరోజు కూటమి ప్రభుత్వం వచ్చింది. ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, అలాగే గౌరవ కావలి శాసనసభ్యులు కావ్య కృష్ణారెడ్డి గారు ఈరోజు మన కావలి నియోజకవర్గం కానీ ఆంధ్రప్రదేశ్ మొత్తం కానీ బ్రహ్మాండంగా చేస్తున్నారు. కాబట్టి మీరు కూడా పంచాయతీరాజ్ శాఖకు సంబంధించినటువంటి వారు కాబట్టి మిమ్మల్ని అందరినీ ఒకసారి కలిసిపోతాం. ఎప్పటి నుంచో నేను ఎంపీడీఓ గారిని కోరడం జరిగింది. ఎంపీడీఓ గారు ఈరోజు వాళ్ళు పని అంతా ముగించుకొని కూర్చో ఉన్నారు. మీరు ఒకసారి వాళ్ళకి పవన్ కళ్యాణ్ గారి శాఖ గురించి, అలాగే బారా షాహిద్ దర్గా రొట్టెల పండుగ మహోత్సవ ఆహ్వానం. శ్రీ 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 హజరత్ బారా షాహిద్ దర్గా మిట్ట, నెల్లూరు. జూన్ నెల 26వ తేదీ నుండి 30వ తేదీ వరకు జరుగును. జూన్ నెల 26వ తేదీ శుక్రవారం సందల్మాలి, 27వ తేదీ శనివారం గంధ మహోత్సవం, 28వ తేదీ ఆదివారం రొట్టెల పండుగ, 29వ తేదీ సోమవారం తహలీల్ ఫాతహా, 30వ తేదీ మంగళవారం ముగింపు సభ జరుగును. కావున భక్తులెల్లరూ విచ్చేసి చందన ప్రసాదములు స్వీకరించి శ్రీ బారా షాహిద్ కృపా కటాక్షములు పొందగలరు. షేక్ అబ్దుల్ అజీజ్, చైర్మన్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వక్ఫ్ బోర్డ్. నిర్వహించువారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వక్ఫ్ బోర్డ్, విజయవాడ.